స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ఈ అక్టోబర్ మాసము వాగ్దాన సందేశము మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి నెల ఒక వాగ్దాన సందేశము అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ మాసము కూడా ఒక వాగ్దానము మీకు తెలియజేయవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఉన్నారు. ఆ ఒక వాగ్దానం నేను మీకు తెలియజేసే ముందు ఒక చిన్న సాక్ష్యము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. నేను ఇప్పుడు నిలవబడి ఉన్న స్థలము ఇది లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్లో. మరి మేము ఈ యొక్క చర్చ్లో వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి సెప్టెంబర్ 26వ తారీఖున హౌస్ ఆఫ్ బ్రెడ్ రోటికా గర్, ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు కదండి, ఈ యొక్క కిచెన్ రూమ్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరి మేము దీనిని ప్రతిష్ఠించాము. ఇది మా యొక్క దర్శనము, మా పిలుపండి. వస్తున్న ప్రజలకు కేవలము దేవుని వాక్యము అనే ఆహారం అందించడం మాత్రమే కాదు, మరి శారీరక ఆహారం కూడా వారికి పెట్టాలి. వారిని మరి ఆకలితో కాకుండా వారిని తృప్తిగా మందిరం నుంచి పంపించాలి అన్నది మా యొక్క పిలుపై ఉన్నది. అది ఏనాడో ప్రభు మాతో మాట్లాడి ఉన్నారు కొద్ది సంవత్సరాల క్రితమే. అయితే ఈ యొక్క ప్రేరేపణ, ఈ యొక్క దర్శనము అసలు ఎలా ప్రారంభించబడిందంటే 2020వ సంవత్సరంలో మా కుమార్తె మొట్టమొదటి సంవత్సరము పుట్టినరోజును మరి మేము చేసి ఉన్నాం. అయితే ఆ సమయంలో మా దగ్గర ఎక్కువగా ఆర్థిక పరిస్థితులు ఏమీ సరిగా లేవు ఆ టైంలో మా దగ్గర. అయినప్పటికీ ప్రభు మమ్మల్ని ప్రేరేపించారు. కొంతమంది అన్ని జనులను ఇంటికి పిలిచి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి వారికి కొంత ఆహారాన్ని పెట్టి వారికి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి సువార్తను ప్రకటించమని ప్రభు ప్రేరేపించినప్పుడు మా చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న కొంతమంది అన్యుల్ని మరి మేము పిలిచి ఆ రోజు ఒక చిన్న ప్రైజ్ మీటింగ్, మరి ఇంట్లో ఆ బర్త్డే మీటింగ్ని మరి మేము ఏర్పాటు చేసాము. అయితే కొంతమంది దైవజనులు కూడా మరి ఆ రోజు మా ఇంటికి వచ్చి మరి మా కుమార్తెను ఆశీర్వదించి మేమిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక 2 దినములు మా ఇంట్లోనే ఉండి ఎంతో తృప్తిగా మరి మా ఇంట్లో వారు ఉండి తిరిగి వెళ్ళారు. అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఒక దైవజనులు ఒక మాట మాతో చెప్పారు. ఏంటంటే, సిస్టర్, మరి మీరు ఈ 2 రోజులు చక్కటి ఆతిథ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ దగ్గర ఫైనాన్షియల్గా సరైన స్థితి మీకు లేనప్పటికీ కూడా వచ్చిన వారిని కడుపు నిండా అన్నం తిని వాళ్ళు వెళ్ళాలి, దేవుడు వాక్యం వాళ్ళు తెలుసుకోవాలనేటువంటి ఒక మంచి ఆశ, ఆరాటం మీలో ఉంది. కాబట్టే ఈ 2 రోజులు కూడా మీరు మమ్మల్ని చక్కగా ఆతిథ్యం ఇచ్చి పోషించారు. అయితే దేవుడు మీతో ఒక మాట చెప్పమంటున్నాడు సిస్టర్. దేవుడు మీ ఇంటిని రొట్టెల ఇల్లుగా చేయబోతున్నారు. మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే మీరు వారిని తృప్తిగా వారికి భోజనం పెట్టి దేవుడు వాక్యాన్ని చెప్పి పంపిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదిస్తున్నాడని చెప్పినప్పుడు విశ్వాసంతో మరి ఆ దినమున నేను ఆ ఒక వాగ్దానాన్ని స్వీకరించానండి. మరి ఆ రోజు ప్రార్థన చేశాను, ప్రభువా మా ఇల్లు రొట్టెల ఇల్లుగా నువ్వు చేయి. మేము ఏ రోజు ఎవరు మా ఇంటికి వచ్చినా సరే, ఒక దైవజనుడు రాని, ఒక అనాథ రాని, ఎవరైనా రాని, మా ఇంట్లో మేము భోజనం పెట్టి వారికి పంపించాలి అనే ఒక చిన్న ప్రార్థన చేసి నేను ఊరుకున్నాను. నాకు తెలీదు, కేవలం నా ఇంటిని మాత్రమే కాదు, దేవుడు మాకు ఇచ్చే సంఘాన్ని కూడా రొట్టెలిల్లుగా చేస్తాడని. హల్లెలూయా. మరి ఈ చర్చ్ కట్టిన తర్వాత మేము గత చర్చ్ కట్టిన ఒక 6-7 నెలలకే మరి వారికి భోజనాలు పట్టడం ప్రారంభించాం. వచ్చిన వారికి మొట్టమొదట మరి మేము బయట నుంచి ఆహారం తీసుకొచ్చి పెట్టేవారం. ఎందుకంటే ఇది చాలా పొలాల మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ భోజనాలు వండి పెట్టడం చాలా కష్టతరమైన పని అని బయట వండించి వంట చేస్తే ఎవరైనా తీసుకొచ్చి కొనుక్కొని ఆహారం ఇక్కడ పెట్టేవాళ్ళం. ఆ తర్వాత ప్రభు ప్రార్థన చేసాం, ప్రభువా ఎవరైనా వంట చేసే వాళ్ళని పంపించండి, మరి ఆ మందిరంలోనే చక్కగా మరి మేము భోజనాలు వండించి పెట్టాలి అని మేము ప్రార్థించినప్పుడు ప్రభు మా ప్రార్థన విని
మరి వంట చేసేవారే మరి మందిరానికి వచ్చేలాగా విశ్వాసులుగా మాకు ప్రభు సహాయం చేశారు. మరి ఆ ఒక కుటుంబం ఎప్పుడైతే మా మందిరానికి వచ్చారో మరి వారంతట వారే అడిగారు, మేము వంట చేస్తాం, మేము భోజనాలు వండుతాం, ప్రతి వారం మేము రొట్టెలు వండుతాము అని చెప్పి వారంతట వారు ప్రేరేపించబడి మందిరంలో భోజనాలు పట్టడము అనేది ప్రారంభించిన తర్వాత మరి చర్చ్లోనే మరి భోజనాలు వండిస్తూ ఆహారాన్ని మేము పెడుతూ ప్రతి వారము కూడా మరి ఆతిథ్యం ఇచ్చామండి వచ్చిన వారికి. అయితే కొద్ది రోజులకి ప్రభు మాతో చెప్పారు, చర్చిలో భోజనాలు వండడం అనేది సరైన పద్ధతి కాదు, దీనికంటూ ఒక స్థలాన్ని మీరు ప్రత్యేకపరచండి అని చెప్పినప్పుడు, ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ వెనక, ఇది కరెక్ట్గా చర్చి యొక్క ప్రాంగణంలో ఉందండి, స్టార్టింగ్లో ఉంది చర్చికి. మీరు ఒక్కసారి కెమెరా మీరు కనుక చూస్తే అక్కడ చర్చ్ ఉంటే మరి ఈ స్టార్టింగ్లో అంటే గేట్కి మొదల్లోనే మరి కిచెన్ని, ఆఫీస్ రూమ్ని దేవుడు మాకు అనుగ్రహించారు. 1 సంవత్సరం పాటు ఈ యొక్క కిచెన్ రూమ్ని నిర్మించడానికి మాకు ప్రభు సహాయం చేశారండి. ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఇవన్నీ నేను మీతో ఈ యూట్యూబ్లో చెప్పలేను, కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా సరే దేవుని యొక్క సహాయం ఎవరికైతే ఉంటుందో మరి వారు దుష్టశక్తులు ఆపినా, మరి మనుషులు ఆపినా సరే దేవుడు కార్యం అనేది ఆగదు, ఆయన చిత్తం అనేది ఆగదు. అది నేను ఈ యొక్క వంటిల్లు విషయంలో, ఈ యొక్క కిచెన్ రూమ్ విషయంలో నేను దానిని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి దేవుడు యొక్క మహాకృపను బట్టి సెప్టెంబర్ 26వ తారీఖున ఈ యొక్క కిచెన్ని మరి మేము ప్రతిష్ఠించాం. అయితే ఈ యొక్క అక్టోబర్ మాసం కొరకు వాగ్దానము ఇదేనండి, దేవుడు మీ ఇంటిని రొట్టెల ఇల్లుగా చేయబోచున్నాడు. నాకు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము ఏ విధంగా మరి నా జీవితంలో, సంఘ జీవితంలో నెరవేర్చబడిందో ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఒకసారి మరి నయోమి, రూతు మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వచ్చారండి. ఎందుకు వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారంటే వారు ఇరువురు కూడా భర్తల్ని కోల్పోయి విధవరాళ్ళుగా మారారు. మరి ఆ సమయంలో నయోమి, రూతు ఇద్దరు తినటానికి తిండి లేకుండా ఎన్నో ఆకలి బాధలతో బెత్లెహేం చేరుకున్నారు. అయితే బెత్లెహేంలోకి వచ్చిన తర్వాత నయోమి యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత నయోమి వచ్చిందని ఎంతో సంతోషాల్లో ఆమె దగ్గరికి వచ్చి, నయోమి ఎలా ఉన్నావు, నయోమి ఏంటి నీ పరిస్థితి అన్నీ అడుగుతున్నప్పుడు నయోమి అంటుంది, నన్ను మీరు నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నేను సమృద్ధి గలదానిగా ఇక్కడి నుంచి వెళ్ళాను, రిక్తురాలుగా ఇక్కడికి వచ్చాను, అన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. నయోమి అన్న మాటకు మధురము, తీపి, మారా అన్న మాటకు చేదు అని అర్థం అండి. అయితే ఒక్కసారి నేను ఆ వచనం చదువుతాను. రూతు గ్రంథం 1వ అధ్యాయము 21-22 వచనాలు. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబిరాలైన రూతు అని ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. హల్లెలూయా. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. బెత్లెహేము అనే మాటకు అర్థము బేత్ అంటే హౌస్, లెహేం అంటే రొట్టెలు. అర్థమవుతుందండి. బేత్ అంటే హౌస్, ఇల్లు, లెహేం అంటే రొట్టెలు. రొట్టెల ఇల్లుకి వారు చేరుకున్నారంట. ఈరోజు మరి ఈ కిచెన్కి కూడా మరి మేము అదే పేరు పెట్టాం, హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు, రోటికా ఘర్. మరి ఆ బెత్లెహేములోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జన్మించారండి. మరి ప్రభువారు అంటారు, జీవాహారము నేనే, పరలోకము నుండి వచ్చు ఆహారాన్ని నేను మీకు అనుగ్రహించుటకు ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. మోషే మీకు మన్నానిచ్చాడు, క్షేమైన ఆహారాన్ని ఇచ్చాడు, కానీ నేనైతే జీవాహారం ఇవ్వడానికి వచ్చాను ఈ లోకానికి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో, ఎవరైతే ఆయనతో కలిసి జీవిస్తారో వారికి ఏ కొరత ఉండదండి. మరి ఈ మోయాబు దేశం నుండి నయోమి, రూతు
ఎంతో వేదనతో కరువులో బెత్లెహేముకు చేరుకున్నారంట రొట్టెలు ఇల్లుకి. మరి ఆ తర్వాత నయోమి యొక్క కోడలైనటువంటి రూతు ఒక పొలంలో పనిచేయటానికని వెళ్ళినప్పుడు అద్భుత రీతిగా ప్రభువు ఆమెను బోయాజు అనేటువంటి వ్యక్తికి పరిచయం చేయడము, మరి ఆ వ్యక్తి ద్వారా తన యొక్క జీవిత విధానం అంతా మారిపోవడము జరుగుతుంది. ఈ యొక్క స్టోరీ అంతా మీకు తెలిసిందే. అయితే ఆ యొక్క బంధువు ధర్మము బోయాజు జరిగించినప్పుడు ఆమె జీవితంలో, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు విధవరాలుగా ఉండవలసిన అవసరం లేదు, నీవు మరి వృద్ధురాలుగా ఉన్నటువంటి నీ అత్తను చూసుకోవడానికి నువ్వు ఇబ్బంది పడని అవసరంలా, నేను మీ పోషకుడుగా ఉంటా, నేను మీ సంరక్షకుడుగా, శ్రేయోభిలాషిగా, నీ భర్తగా మరి నేను నిన్ను చూసుకుంటాను అని ఆ సమయంలో బోయాజు రూతుకు హామీ ఇవ్వడంతో మరి రూతు తన జీవితంలో ఒక గొప్ప ఖ్యాతిని, పేరును, ఘనతను బెత్లెహేంలో పొందుకుందండి. ఏమీ లేనటువంటి స్త్రీగా వెళ్ళిన రూతు ఒక అనేక పొలములు కలిగిన యజమానురాలి భార్యగా, ఆమె కూడా యజమానురాలిగా మరి అక్కడ పేరు తెచ్చుకుంది. మరి ఆమె నుంచే దావీదు భక్తుడు రావడము, దావీదు భక్తుడి నుంచే యేసుక్రీస్తు వంశావళి కలగడము అనేది, ఇవన్నీ చూసుకుంటే ఒక స్త్రీ, ఒక అన్యురాలు దేవుని వద్దకు వచ్చినప్పుడు, ఏమీ లేకుండా వచ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆమెను ఎంత గొప్పగా ఆశీర్వదించాడో మనం చూస్తే మరి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ ఇదే గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. 12వ వచనంలో, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఎప్పుడైతే మనము ఆయన రెక్కల కింద ఉంటామో ఆయన మనకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తారంటండి. మరి ఏమీ లేనప్పుడు మేము కూడా దేవుణ్ణి ఆశ్రయించాం. సేవకు వచ్చినప్పుడు, ప్రభువా మా దగ్గర ఏమీ లేదు, తినటానికి కూడా ఏమీ లేదు, కానీ నీ దైవజనులను మేము పోషించాలయ్యా, మా ఇంటికి ఎవరు వచ్చినా మేము పోషించాలి ప్రభువా, మా ఇంట్లో తినటానికి ఏమీ లేదని వచ్చిన వారిని మేము అర్ధాకలతో పంపించకూడదు, మాకు ఉన్నా లేకపోయినా వచ్చిన వారికి మేము పోషించగలిగేటువంటి శక్తి మాకు ఇవ్వు అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా మరి మేమే తినటానికి లేని స్థితి ఉన్న మమ్మల్ని ఈరోజు అనేకులకు పెట్టగలిగే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ప్రతి వారము కూడా మరి ఇక్కడికి వచ్చి ఎంతోమంది భోజనం చేస్తుంటారు. మా ఆశ ఏంటంటే కేవలం ఆదివారం మాత్రమే కాదండి, ఈ మందిరం ఎవరు దర్శించడానికి వచ్చినా సరే మరి ఆయన మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి అని మలాకీ గ్రంథంలో చెప్పినట్లు ఈ మందిరంలో ఎప్పుడు ఆహారం సమృద్ధిగా ఉండాలి, వచ్చిన వారి కడుపు నిండా వాళ్ళు తిని అల్లాలి అనేది మా ఆశ. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో ఆది అపోస్తలులు కూడా విధవరాండ్రని, బీదల్ని పోషించేవారు. ఆహారము పంచిపెట్టుట కొరకు స్పెషల్గా కొంతమంది పరిశుద్ధులను వారు మరి ప్రత్యేకపరిచారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత 3 రోజులు వారిని నేను ఆకలితో అంత దూరం పంపించలేని ఉపవాసంతో మరి నా ప్రజలకు నేను ఆహారం పెట్టి పంపిస్తానని అన్నప్పుడు, ఆ అడవిలో ఏమీ లేనప్పుడు ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని దేవుడు వేలాది మందికి ఆహారం పంచిపెట్టేలాగా చేశాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాసము ప్రభు మీతో ఒక ప్రవచనం మాట్లాడుతున్నారు. అదేంటంటే, నువ్వు ఆతిథ్యము కనుక ఇస్తే, ఒక దైవజనుడికి కావచ్చు, ఒక బీదవాడికి కావచ్చు, ఒక ఆకలితో ఉన్నవాడికి కావచ్చు, నువ్వు కనుక ఆతిథ్యం ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను, నీ యొక్క ఇంటిని, నీ యొక్క వ్యాపారాన్ని రొట్టెల ఇల్లుగా చేస్తాను అని చెప్తున్నారు యేసు నామంలో. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, ఆ ఒక్క మాట చదివి నేను ఈ వాక్యం ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియండి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. చూడండి, ఆతిథ్యము చేయడము మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తారో మీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడండి. చేతిని బిగపట్టుకున్న వారికి ఏమీ రాదు, చేతిని విప్పిన వారికి దేవుడు కొలవలేనంత ఆశీర్వాదాలను ఒడిలో పోస్తాడంట. హల్లెలూయా. సారా అబ్రహాం ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు వారికి తెలియదు వాళ్ళు దేవదూతలని, కానీ సారా లోపలికి వెళ్ళి గోధుమ పిండి పిసికి వారికి రొట్టెలు చేసి పెట్టి
మాంసము పెట్టి వారి కడుపు నిండా అన్నం పెట్టి పంపించినప్పుడు దేవదూతలు వారితో ఒక మాట చెప్తాయి, మరుసటి సంవత్సరం శారా ఒడిలో కుమారుడు ఉంటాడు. నిజంగానే మరుసటి సంవత్సరం కల్లా వారి ఆశ తీరిపోయింది, ఎప్పుడైతే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అలాగే ఏలియా వెళ్ళి విధవరాలను అడుగుతాడు, నాకు ఒక్క రొట్టె ముక్క పెట్టు, నువ్వు చేసిన దాంట్లో ఒక చిన్న ముక్క నాకు పెట్టు అని అన్నప్పుడు ఆమె మాట్లాడకుండా ఏలియా ప్రవక్తకి రొట్టె ముక్క పెట్టినప్పుడు కరువు కాలంలో తన కుమారుడు ఏలియా పోషించబడ్డారు. ఎలీషా షునేమీరాల ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆమె ఎలీషా ప్రవక్త గారి కోసము ఒక గదిని సిద్ధపరిచి మంచం వేసి దీపం పెట్టి అక్కడ మరి ఆయన ఉండడానికి కావాల్సిన వసతులన్నీ చూసినప్పుడు ఎలీషా అడిగి మరి ఆమె కోరిక తెలుసుకొని ఆమె ఆశ ఏంటో తెలుసుకొని ఆమెకు గర్భఫలం లేదని గర్భఫలము ఇవ్వాలి అని ఆమె కొరకు ప్రవచించినప్పుడు ఆమెకు గర్భఫలం దొరికింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతూ ఉండేనండి. బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకనే ప్రభు ఈ మాసం మీతో చెప్తున్నారు ఏంటంటే, ఆతిథ్యము చేయడము మర్చిపోద్దు. నువ్వు ఎంతగా ఇతరుల్ని పట్టించుకుంటావో, ఎంతగా మరి ఇతరులకి నీ చేయి చాపుతావో, దైవజనులకు కావచ్చు, కష్టంలో ఉన్నవారికి కావచ్చు, నీ సహోదరులకు కావచ్చు, నీ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరు కష్టంలో ఉన్నా సరే నాకు ఇది పెట్టు అని అడిగితే నోరు తెరుచుకొని వారికి పట్టండి. దేవుడు మీ కడుపు నింపుతాడు, మీ కష్టకాలంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ ఇంటిని ఒక రొట్టెలు ఇల్లుగా చేస్తాడు. హల్లెలూయా. మీరు చేసిన దానికి గొప్ప ప్రతిఫలాన్ని, బహుమానంను దేవుని వద్ద నుంచి మీరు పొందుకుంటారు. మరి ఈ మాసము మీరు అటువంటి గొప్ప ఆశీర్వాదాలు, అటువంటి సమృద్ధిని మీరు పొందుకుందురుగాక యేసునామంలో. హల్లెలూయా. మరి ఒక చిన్న ప్రార్థన చేసి ఈ సందేశం ముగిస్తానండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మరి నువ్వు చేసిన మేలులకై వందనాలు, నువ్వు చూపిన కృపకై వందనాలు తండ్రి. ప్రభువా, ఇచ్చిన ఈ రొట్టెలు ఇల్లును బట్టి వందనాలు దేవా. మరి దీని ద్వారా అనేక వేలాది మంది, వందలాది మంది ఆతిథ్యం పొందాలి. కేవలము ఆత్మీయ ఆహారమే కాదు, శారీరక ఆహారం కూడా నువ్వు పంచిపెట్టమంటున్నావు ప్రభువా. పేదవారిని కనికరించేవారు యెహోవాకు అప్పించేవారు అంటున్నావు తండ్రి. దేవా, మరి ఈ మాసము ఎవరెవరైతే వారి చేతులు చాపుతున్నారో ప్రభువా, వారందరి జీవితాల్లో కూడా గొప్ప సమృద్ధి వారు చూచుదురుగాక యేసునామంలో. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని అంటున్నావు తండ్రి. దేవా, ఎవరైతే విశ్వాసముతో నీ ఎదుట కనిపెడతారో వారికి నువ్వు గొప్ప స్వస్థతను ఇచ్చుచున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మరి ఇదిగో ఈ యొక్క ప్రార్థన ఆలకించుచున్న వారి జీవితాల్లో ఎవరైతే ఇంకా కరువులో, కాటకంలో ఉన్నారో వారికి తృప్తినివ్వండి ప్రభువా, క్షేమాన్ని ఇవ్వండి, సమృద్ధిని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ మాసమంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియచేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ పరిచర్య కొరకు తప్పకుండా ప్రార్థించండి. ప్రార్థిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మరి ఆర్థికంగా సహకరించండి. మరి మనం ఎప్పుడైతే మన గుప్పిలు విప్పుతామో, అవసరాల్లో ఉన్న వారి యొక్క అవసరతలు తీరుస్తామో, అప్పుడు దేవుడు మనం పనిచేసే స్థలాల్లో సమృద్ధినిస్తాడు. మరి ఈ మందిరంలో ఇంకా కాంపౌండ్ వాల్ సగంలో ఆగిపోయిందండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కాంపౌండ్ వాల్ కట్టే విషయంలో ప్రార్థించండి. అలాగే ఆర్థికంగా సహకరించండి. ప్రభు చిత్తమైతే మరలా రేపటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్.